అలాగే నీకున్న జ్ఞానము, డబ్బు, సమయము, తెలివి, ఏ సృష్టికర్తగా నేను నిర్మించానో నా మహిమ కొరకు నువ్వు దాన్ని వాడినప్పుడు అది శాశ్వత ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. లోక మహిమను పొందడానికి నువ్వు తిప్పలు పడితే ఒకనాటికి నువ్వు పోతావు, లోకము పోయింది. కానీ నా మహిమ నిమిత్తం నువ్వు ప్రయాసపడితే దాని ఫలితం శాశ్వతం. ప్రైజ్ ది లార్డ్. అలాగే నశించిపోతున్న ఒక ఆత్మ కోసం నువ్వు కష్టపడితే, నువ్వు ప్రయాసపడితే, నువ్వు త్యాగం చేస్తే, నీకున్న జ్ఞానం, తెలివి, టైం, ఆర్థిక స్థితి వెచ్చించి దైవిక ప్రేమ చూపి సువార్త చెప్పి ఒక ఆత్మను రక్షిస్తే పంచభూతాలు లయమైపోతాయి, ఆఖరికి మానవ శరీరాలు కూడా నిర్మూలించబడతాయి. కానీ మానవ దేహంలో ఉన్న జీవాత్మ అనగా మనుషుని యొక్క ఆత్మ నశించదు. అది దైవరాజ్యానికి చేరిద్ది గనక ఆత్మ శాశ్వతమైనది. ఆత్మ కోసం నువ్వు చేసిన త్యాగము, దాని యొక్క ఫలం కూడా శాశ్వతంగా ఉంటుంది.